హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన జీవితాల్లో జరిగే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నువ్వు జీవితంలో ఒక పెద్ద స్థాయికి చేరుకోవాలని నిజంగా కోరుకుంటే దేవుడు నిన్ను తప్పకుండా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఆ కోరికకు అర్హుడవని నిరూపించేంత వరకు మళ్ళీ నీ సహనాన్ని, నీ నమ్మకాన్ని, నీ పట్టుదలను పరీక్షిస్తూనే ఉంటాడు. ఈ వీడియో నీ దగ్గరకు రావటం యాదృచ్ఛికం కాదు. బహుశా నీ జీవితంలో ఒక కొత్త మార్పు ప్రారంభమవుతున్న సంకేతం కావచ్చు. నీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అన్నీ బాగానే జరుగుతున్నాయి అనుకున్న సమయంలో ఒక్కసారిగా మనుషులు దూరమయ్యారు, స్నేహితులు దూరమయ్యారు, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు, డబ్బు కూడా తగ్గిపోయింది, అవకాశాలు మాయమయ్యాయి. నువ్వు నమ్మిన ప్రపంచమే నిన్ను ఒంటరిగా వదిలేసినట్టు అనిపించింది. కానీ ఒక ప్రశ్న, అది నిజంగా శాపమా, లేక దేవుడు నీ జీవితంలో ఏదో పెద్ద మార్పు తీసుకురావటానికి చేసిన ప్రిపరేషనా? ఈరోజు నేను చెప్పబోయే విషయం నీ జీవితాన్ని పూర్తిగా ఒక కొత్త కోణంలో చూసేలా చేస్తుంది. ఎందుకంటే చాలామందికి తెలియని ఒక స్పిరిచువల్ ట్రూత్ ఉంది. దేవుడు మనకు దగ్గరయ్యే ముందు మనకి అవసరం లేని వాటిని మన జీవితంలో నుండి దూరం చేస్తాడు. ఎందుకు, ఎలా, దాని వెనుక ఉన్న యూనివర్స్ సీక్రెట్ ఏంటి, మనసు వెనుక ఉన్న సైకాలజీ ఏంటి, చివరి వరకు విను. ఎందుకంటే చివరికి నువ్వు నీ జీవితంలో జరిగిన ప్రతి బాధ వెనుక ఉన్న అసలు కారణాన్ని అర్థం చేసుకుంటావు. ఒక్కసారి ఊహించు, నీ చేతిలో ఒక గ్లాసు ఉంది. అది మురికి నీటితో నిండిపోయింది. అందులో స్వచ్ఛమైన నీరు పోయాలంటే ముందుగా ఏం చేయాలి? ఆ మురికి నీటిని బయటకు తీసేయాలి కదా. అలాగే దేవుడు కూడా నీ జీవితంలో కొత్త ఆశీర్వాదాలు పంపే ముందు పాత భారాలను బయటకు తీసేస్తాడు. కానీ సమస్య ఏంటంటే, మనకు ఆ సమయంలో అది అర్థం కాదు. మనం కోల్పోయిన వాటినే చూస్తాము, రాబోయే వరాలను చూడలేము. అక్కడే మనకి బాధ మొదలవుతుంది. ఇక్కడ ఒక పవర్ఫుల్ ట్రూత్ ఉంది. దేవుడు ఎప్పుడూ నీ జీవితంలో మంచి వాటిని తీసుకోడు. నీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న వాటినే తీసేస్తాడు. కానీ అవి మనకు చాలా విలువైనవిగా కనిపిస్తాయి. అందుకే మనం ఏడుస్తాం, విరిగిపోతాం, అసలు విషయం అర్థం కాక దేవుడినే ప్రశ్నిస్తాం, ఎందుకు నాకే ఇలా జరుగుతోందని. ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనిషి మెదడు కంఫర్ట్ జోన్ని ప్రేమిస్తుంది. ఎంత టాక్సిక్ రిలేషన్షిప్ అయినా సరే, ఎంత ఫేక్ ఫ్రెండ్షిప్ అయినా సరే, ఎంత బాధనిచ్చే సిచ్యువేషన్ అయినా సరే, అది మనకు అలవాటైపోతే దానిని వదలటానికి భయపడుతుంది. ఎందుకంటే అన్నోన్ ఫ్యూచర్ కంటే నాన్ పెయిన్ మనిషికి సేఫ్గా అనిపిస్తుంది. ఇది సైకలాజికల్ ఫ్యాక్ట్. అందుకే దేవుడు మనల్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలంటే ముందుగా ఆ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేస్తాడు. అది మనకు పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది, కానీ నిజానికి అది ప్రమోషన్. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. ఫ్రెండ్స్, ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి తన జీవితంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎప్పుడూ సమస్యలే, ఎప్పుడూ ఫెయిల్యూర్స్ ఉండేవి. ఒకరోజు అతను ఒక ఋషిని కలిశాడు. అతను అడిగాడు, దేవుడు నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు? ఎందుకు నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ దూరం చేస్తున్నాడు? మహర్షి నవ్వి అతన్ని ఒక శిల్పి దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద రాయిని చూపించి, ఆ శిల్పి ఆ రాయిని ఎందుకు చెక్కుతున్నాడు? సుత్తితో బలంగా ఎందుకు కొడుతున్నాడు? రాయి ముక్కలు ముక్కలుగా విరిగి పడుతుంది. యువకుడు అడిగాడు, ఈ రాయిని ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు అని. మహర్షి అన్నాడు, కొంచెం ఆగి చూడు. కొన్ని రోజుల తర్వాత అదే రాయి ఒక అద్భుతమైన దేవుని విగ్రహంగా మారింది. అప్పుడు మహర్షి చెప్పిన మాట అతని జీవితాన్ని మార్చేసింది. దేవుడు నిన్ను శిక్షించటం లేదు, నిన్ను చెక్కుతున్నాడు. నువ్వు ఇప్పుడు ఉన్న స్థితి నుంచి కాదు, నువ్వు అవ్వబోయే రూపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ మాట వినగానే యువకుడి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎందుకంటే అతను మొదటిసారి తన బాధకు అర్థం తెలుసుకున్నాడు. ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించు. నీ జీవితంలో ఎవరో నిన్ను వదిలి వెళ్ళిపోయారా? ఒక రిలేషన్షిప్ ముగిసిందా? ఒక ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందా? లేక ఒక జాబ్ పోయిందా?
ఒక ఆపర్చునిటీ మిస్ అయిందా? ఒకసారి ఇలా ఆలోచించు. అది నిజంగా నష్టమా, లేక దేవుడు నిన్ను తప్పుదారిలో నుండి కాపాడడానికి చాలాసార్లు నీకు హెల్ప్ చేశాడా? మనం కోల్పోయింది బ్లెస్సింగ్స్ కాదని తర్వాత అర్థమవుతుంది మనకి. అప్పుడు మనం వెనక్కి తిరిగి చూసి అంటాం, అదే సంఘటన గనక మన జీవితంలో జరగకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడినే కాదు అని. ఇదే యూనివర్స్ ప్రిన్సిపల్. ప్రకృతి ఎప్పుడూ ఖాళీని వదిలిపెట్టదు. ఏదైనా బయటకు వెళితే దాని స్థానంలో ఇంకేదో వస్తుంది. కానీ కొత్తది రావాలంటే పాతది వెళ్ళాలి కదా. ఇది యూనివర్సల్ లా. అందుకే కొన్ని డోర్స్ క్లోజ్ అవుతాయి, కొత్త డోర్స్ ఓపెన్ అవ్వడానికి. కొంతమంది మనుషులు దూరం అవుతారు, సరైన మనుషులు రావటానికి. కొన్ని కళలు విరిగిపోతాయి, నీ అసలు పర్పస్ బయటపడటానికి. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. దేవుడు ఏదైనా తీసేసేటప్పుడు వాళ్ళ హోప్ కూడా వదిలేస్తారు. ఫెయిత్ను కోల్పోతారు, తమ విలువను మర్చిపోతారు. కానీ గుర్తుంచుకో, నువ్వు ఒంటరిగా ఉన్నావంటే దేవుడు నిన్ను వదిలేశాడని కాదు. అతను నిన్ను క్రౌడ్ నుంచి సపరేట్ చేసి నీ అసలు ఐడెంటిటీ చూపిస్తున్నాడు. ఎందుకంటే చాలాసార్లు నాయిస్ ఎక్కువగా ఉన్నప్పుడు మన ఆత్మస్వరం అనేది మనకు వినిపించదు. అందుకే దేవుడు సైలెన్స్ని ఇస్తాడు, ఒంటరితనాన్ని ఇస్తాడు, రిఫ్లెక్షన్కి టైం ఇస్తాడు. ఆ సమయంలోనే నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. బటర్ఫ్లై కథ తెలుసు కదా. క్యాటర్పిల్లర్గా ఉన్నప్పుడు అది నేల మీద పాకుతుంది. కానీ బటర్ఫ్లై కావడానికి ముందు అది పూర్తి ఒంటరితనంగా ఒక కుక్కూన్లో ఉండవలసి వస్తుంది. చీకటిలో నిశ్శబ్దంలో ఉండాల్సి వస్తుంది, ఒక బందీలాగా. కానీ లోపల ఏం జరిగింది? ఫుల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అలాగే నీ జీవితంలో కూడా ప్రస్తుతం నువ్వు చీకటిలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అనిపించవచ్చు, అన్నీ దూరమైపోయినట్లు అనిపించవచ్చు. కానీ బహుశా ఇదే నీ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ కావచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, దేవుడు నీకు అన్నీ ఇవ్వటానికి ముందు నువ్వు వాటిని హ్యాండిల్ చేయగలవా లేదా అని చూస్తాడు. అందుకే పరీక్షలు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, రిజెక్షన్స్ వస్తాయి, డిలే అవుతాయి పనులన్నీ. అవి నీ జీవితాన్ని ఆపడానికి రావు, నిన్ను బలంగా తయారు చేయటానికి వస్తాయి. ఎందుకంటే వీక్ మైండ్కి పెద్ద బ్లెస్సింగ్స్ అనేవి ప్రమాదకరం, స్ట్రాంగ్ మైండ్కి అవి ఆపర్చునిటీస్ అవుతాయి. అందుకే ప్రతి కష్టం వెనుక ఒక ట్రైనింగ్ ఉంది, ప్రతి బాధ వెనుక ఒక లెసన్ ఉంది, ప్రతి డిలే వెనుక ఒక డివైన్ టైం ఉంది. ఇప్పుడు ఈ మాట జాగ్రత్తగా విను. నీ జీవితంలో అన్నీ దూరం అవుతున్నప్పుడు భయపడకు. ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని ఖాళీ చేయటం లేదు, కొత్త వరాల కోసం స్థలాన్ని తయారు చేస్తున్నాడు. నువ్వు కోల్పోయిన ప్రతి దానికోసం ఏడపడం ఆపు. నువ్వు అవ్వబోయే వ్యక్తి కోసం సిద్ధమవ్వు. ఎందుకంటే నీ ఫ్యూచర్ వర్షన్ ఇప్పటికీ నిన్ను చూసి ఒకరోజు థ్యాంక్ యూ చెప్తుంది. నువ్వు లొంగిపోలేదు కాబట్టి, నువ్వు ఫెయిత్ కోల్పోలేదు కాబట్టి, నువ్వు ముందుకు నడిచావు కాబట్టి. చివరిగా ఒక విషయం, ఈరోజు నీ జీవితంలో ఏదైనా దూరమై ఉంటే దాన్ని వెంటనే శాపంగా నిర్ణయించకు. కొన్ని తలుపులు దేవుడు మూసేస్తాడు, ఎందుకంటే అవి నిన్ను తప్పుదారికి తీసుకెళ్తున్నాయి కాబట్టి. కొంతమందిని దూరం చేస్తాడు, ఎందుకంటే వాళ్ళు నీ శాంతిని దోచుకుంటున్నారు కాబట్టి. కొన్ని అవకాశాలను ఆపేస్తాడు, ఎందుకంటే నీకోసం ఇంకా గొప్ప అవకాశం సిద్ధంగా ఉంది కాబట్టి. ఇక నుండి నువ్వు ఏదైనా కోల్పోతే ఒక ప్రశ్న అడుగు దేవుణ్ణి. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడా లేక సంసిద్ధం చేస్తున్నాడా? ఈ ఒక్క ప్రశ్న నీ జీవితాన్ని మార్చేస్తుంది. గుర్తుంచుకో, దేవుడు నీ జీవితంలో నుండి ఏదైనా తీసేసేటప్పుడు అది ముగింపు కాదు, అది ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అని. నీ కన్నీళ్లు వృధా కావు, నీ బాధ వృధా కాదు, నీ ఎదురుచూపులు వృధా కావు. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేయవచ్చు కానీ ఎప్పుడూ తప్పు చేయడు. ఈరోజు నువ్వు అర్థం చేసుకోలేని దాన్ని రేపు నువ్వే ఆశ్చర్యపడి అర్థం చేసుకుంటావు. అప్పుడు నువ్వు ఆకాశం వైపు చూసి ఒక్క మాట చెబుతావు, ధన్యవాదాలు దేవుడా అని. అప్పుడు నన్ను బాధపెట్టిన ప్రతి విషయం నన్ను నా గమ్యానికి దగ్గర చేసింది అని నేను నా కోపాన్ని అదుపులో పెట్టుకుంటాను, నా కామాన్ని నియంత్రిస్తాను, నా రుచులను కోరికలను కంట్రోల్ చేస్తాను. ప్రతిరోజు నన్ను నేను మరుగుపరుచుకుంటాను. ఇలా చేయటం ప్రారంభించిన తర్వాత సమస్యలు రావచ్చు,
కొంతమంది నేను అర్థం చేసుకోకపోవచ్చు, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారినట్టు అనిపించవచ్చు, కానీ అప్పుడు భయపడకు, కేవలం నిశ్శబ్దంగా ఉండు. ఎందుకంటే అవి నీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన సమస్యలు కావు, దేవుడు నీకు పెట్టే పరీక్షలు. నువ్వు ఎంత బలంగా ఉన్నావో, ఎంత స్థిరంగా ఉన్నావో చూడడానికి వచ్చిన పరీక్షలు. గుర్తుపెట్టుకో, ప్రతి పరీక్ష వెనుక ఒక ప్రమోషన్ ఉంటుంది, ప్రతి కష్టం వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. నువ్వు ఓపికగా నిలబడగలిగితే ఒకరోజు నువ్వు కోరుకున్న ఆ పెద్ద స్థానం నీదే అవుతుంది. ఈ వీడియో నీ దగ్గరకు రావటం యాదృచ్ఛికం కాదు ఫ్రెండ్, బహుశా నీ జీవితంలో మొదలైన పెద్ద మార్పు సంకేతం కావచ్చు. కాబట్టి ఇకపై సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు నాకే ఈ సమస్యలు వస్తున్నాయా అని అడగకు. ఈ పరీక్ష నాకు ఏమి నేర్పించబోతోంది అని అడుగు దేవుణ్ణి. దేవునిపై నమ్మకం ఉంచు. దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం మాత్రం ఎప్పుడూ చేయడు. నీకు సమయం వస్తుంది. ఆ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూసి ఈ కష్టాలన్నింటికీ కృతజ్ఞతలు చెప్తావు, ఈ యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్తావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.